హాయ్ అండి. ఈ టైంలో నేను వీడియో ఏం చేస్తున్నానంటే తమ్మునేల్ చూసి మీ అందరికీ తెలుస్తుంది కదా! దగ్గర దగ్గర 11 అవుతుంది టైం అయితేని. 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు మన వంటశాల ఛానల్‌కైతేని. మరి నేను ఏం చేస్తుందో తెలుసా? అక్కడ కూర్చొని నేల టికెట్‌లో సినిమా చూస్తారు కదా! నేల టికెట్ అలా చూస్తుందనమాట. మీకు చూపిస్తాను చూడండి. అదిగో సినిమా చూస్తున్నా. నేల టికెట్ సినిమా చూస్తున్నట్టు వస్తుంది అక్కడ కూర్చొని. ఎప్పుడవుతదా? ఎప్పుడవుతదా? అని అలా కూర్చుందనమాట. అంటే ఇంకా 100 ఉన్నారన్నప్పటి నుంచి గూడా ఇంకా అలా చూస్తా ఉంది. అది మా అందరికీ ఏంటంటే టెన్షన్ అనమాట. ఓకే. కాదు. గిండి గిండి షూ 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 అంటుంది. అంటే దాన్ని పైకి తోయడానికి తోసేది ఉంటే తోసేసేది నిజంగా చెప్పాలంటే చూడండి. గెంటిది స్క్రోల్ చేయ ఇప్పుడు మామూలుగా స్క్రోల్ చేస్తాం కదా. ఇంక 7 ఎంత 6 మెంబర్స్ 6 ఇంకా 6 మెంబర్స్. అది వెళ్ళట్లేదు కానీ లేకపోతే దానికి ఎంటేస్తుంది దూరయ్య అందులో లేకపోతే వెళ్ళిపోయా. మరేను ఎగ్జైట్మెంట్ చూడలేకపోతున్నాం అసలు. ఫస్ట్ నాకు ఎందుకు వచ్చిందంటే ఈ టెన్షన్ అటు ఇటు తెగులు ఏమొచ్చేసింది వచ్చేసిందంటే. కానీ ఇంత తొందరగా వంటశాలకి ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇంకా ఇద్దరు అనేసి అస్సలు అనుకోలేదు నేను నిజంగాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు 1,00,000 వ్యూస్ వస్తే మనకి అందరి ఛానల్లో చూసి అనుకునేదాన్ని 1,00,000 వ్యూస్ వస్తే అబ్బా భలేగా వచ్చినాయి కదా 1,00,000 అంట అని. అలాంటిది 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నాకైతే అంటే ఇంకా చాలా లక్షలు మిలియన్స్ ఉన్నాయి ఉన్న వాళ్ళకి, కానీ నాకు ఈ 1,00,000 చాలా ఎక్కువ. మీరందరూ ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. ఇంకా ఇద్దరు ఉన్నారండి. దూరయ్యి అందులోకి దూరయ్యి. అమ్మో బాబు వెళ్ళిపోయేలాగా ఉంది. టీవీలోకి వెళ్ళేలాగా ఉంటే నిజంగానే వెళ్ళిపోదును. చూస్తున్నారు ఇలాగ ఉంటుంది అనమాట. ఇదిగో పురుగు అన్నట్టు అసలు బాబు అసలు క్యాండిడేట్ ఇంకొకరు ఉన్నారు వీళ్ళు కాకుండానే. ఇది మా అందరి కష్టార్జితం, అలాగే మీ అందరి సపోర్ట్స్ వల్ల అనమాట. అందరి కష్టార్జితం మన వంటశాల. అందరికీ మా ఇద్దరి తరఫున మా టీం మొత్తం అందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇంత బాగా ఆదరించినందుకు వంటశాల సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. రేపొద్దున మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుందాం మనందరం కలిసి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. హలో అండి. రాత్రి మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అప్పుడు ఏంటంటే కేక్ కట్ చేద్దామంటే కుదరలేదు. అందుకే మళ్ళీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అందరూ ఉన్నప్పుడు కట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి మాతో పాటు మీరందరూ కూడా కేక్ కటింగ్లో పాల్గొంటున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1,00,000 మెంబర్స్ అనమాట. 1,00,000 మంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వీళ్ళందరూ నా సపోర్ట్స్ అండి, అంటే బ్యాక్ బోన్స్ అనమాట. ఏమిందిరా బ్యాక్ బోన్ ఏడి అక్కడ వీడియో తీస్తున్నాడు మా విజయ్. వాడు అన్నారు ఏంటది నేను ఇక్కడ ఉండగా ఏంటది అని అంటే వెనకాల నుంచి రారా అంటే నేను వీడియో తీస్తానని చెప్పాడు. బ్యాక్ బోన్ అన్న వెంటనే చూడండి వెంటనే ఏమంటున్నాడు అనుకున్నాను. ఏంటి అంట. అంటే ఫస్ట్ మన ఛానల్కి స్టార్ట్ చేసినప్పుడు 2 పునాదులు గట్టి పునాదులు ఉన్నాయండి, అందుకని అలా చెప్తున్నారు అనమాట. ఫస్ట్ పునాది ఏంటంటే మా పెద్దమ్మాయి. ఏంటి ఎవరా హెల్ప్ చేసింది? నువ్వా? ఓ పిచ్చి ఛానల్ ఒకటి పెట్టించేసా. ఆన్ చేసి ఉందా? ఆన్ చేసే ఉంది అది దొబ్బేసా. ఏం కాదు. ఓకే. అంటే వీగా ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటారండి. అంటే స్టార్ట్ చేయించి ఏంటమ్మా వాడు ఏంటి అసలు? నువ్వు ఫస్ట్ రా, అక్కడ ఇచ్చేసి రా ఒకసారి టీ దిగి ఫస్ట్ చెప్పిన తర్వాత కేక్ కట్ చేస్తాను. నువ్వు రా.
స్టార్ట్ చేయడానికి కారణం మా విజయ్, మా రేణు వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. వాడు అప్పుడు 7th క్లాస్ ఏమో చదువుతున్నాడు. 8th క్లాసా? 8th క్లాస్ అంట, నేను మర్చిపోయాను. అయితే అప్పుడు మా పెద్దమ్మాయి ఊరు వెళ్తే మేమిద్దరం ఏం చేసామంటే ఏదో గూడు పటాన్ని చేసినట్టు తను వస్తే చేయనివ్వదని చెప్పి నేను ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి తను ఏం చేశానంటే, ఆ పెద్దమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే పెద్దమ్మ, నేను ఎందుకు నీకు నేను సపోర్ట్ చేస్తాను కదా, నేను చేస్తానని అంటే సరే అని చెప్పి అప్పుడు కూడా అండి రంగోలీస్ ఏవో కలపడం చూపించాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తాం. తర్వాత ఒకటే పునాది అయితే తిని వేశాడు, కానీ దానికి తల తోక తొండు ఏది లేదు. ఈ 3 అయితే లేవన్నమాట. వీడియో అప్లోడ్ చేస్తాం. మా పెద్దమ్మాయి వచ్చిన తర్వాత ఏం పెట్టారమ్మా వీడియో, అది ఏం కనిపించట్లేదు, అసలు ఏమీ లేదు అందులో, ఎందుకు పెట్టారు అసలు, దానికి ఏమీ లేదు, ఒక స్టార్టింగ్ ఎండింగ్ అని ఏదో ఉంటుంది, ఏమీ లేకుండా సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి తను తిట్టి అవి 3 వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ అవే వీడియోల్ని ఎలా షూట్ చేయాలో చూపించి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అంతా మొత్తం తనే చెప్పేది, నేను మాట్లాడిచ్చేదని. ఎడిటింగ్ కూడా నాకు 1 year పట్టింది ఎడిటింగ్ నేర్చుకోవడానికి. ఆ ఛానల్ అయితే నేను ఫస్ట్ పెట్టిన ఛానల్ అయితే నేను రన్ చేయట్లేదు, ఆపేసాను. 4 ఛానల్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది 4వ ఛానల్ వంటశాల. ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఆ రోజు వీడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యండి పెద్దమ్మ అని చెప్పేసి అని స్టార్ట్ చేయించింది. పునాది అయితే తనే వేశాడు. అది అంతా లేకుండా మధ్యలో మాత్రం వేసేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. స్టార్ట్ చేయించి వదిలేసి వెళ్ళిపోయాడు పాపం. కానీ సగం కన్నా ఎక్కువ వీడియోలు నేనే చేశాను. వంటశాలలో వీడియోస్, కొన్ని వీడియోస్ మరి ఏను లేనప్పుడు పాపం ఒక 20 వీడియోలు ఉంటాయేమో షూట్ చేశాడు తనే. అక్కడ 2 వీడియోలు అప్లోడ్ చేశారు తెలుసా, 225. అందులో సగం నువ్వు తీసావా? అంతే 200 దగ్గర 50 వీడియోలు తీసుంటా నేను. ఇలాగే దెబ్బలాడేసుకుంటాను, నేను ఎక్కువ తీసాను, నేను ఎక్కువ చేశాను అని చెప్పేసి. తర్వాత మొత్తం ఆల్మోస్ట్ చాలా క్రెడిట్ అయితే మా పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. ఎందుకంటే అసలు మాకు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు, 0 నాలెడ్జ్ అనమాట. రేణుకు కానీ నాకు కానీ ఏమీ తెలియదు. ఏమైనా చేయమంటే చేసేస్తాం, మాట్లాడమంటే మాట్లాడేస్తాం. ఎడిటింగ్ నువ్వే నేర్చుకోవాలి, మేము చెయ్యము అని చెప్పి వాళ్ళు వదిలేసే కొలది మేమే ఇంకా అలవాటు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరు మెయిన్ యూట్యూబ్కి అయితే కారణం. కానీ నేను సక్సెస్ అవ్వడానికి ఇంకా 2 కారణం ఉన్నారు. మనం పెట్టేస్తే సరిపోరు, సక్సెస్ ఎలా అవ్వాలి, ఆ సక్సెస్ అవ్వడానికి కారణం ఇంకా 2 ఉన్నారు. ఈ పక్కన నుంచున్నారు చూడండి. నాకు వీడియోస్ నేనే తీసుకుని నేనే చేయాలంటే చాలా కష్టం. అసలు రేణు లేకపోతే నేను వీడియోస్ తీయలేను అనమాట, నాకు రాదు. ఎందుకంటే ఈ మైక్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అయ్యి బాబు నా వల్ల అసలు కాదు. లాస్ట్ అండి పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, అలాగా మా చిన్నది ఉన్నది కదా. అసలు నిజం చెప్పాలంటే నేను అంటే పిల్లలు వాళ్ళకి తెలియకుండా ఏదైనా చేసినా మనం ఒక దెబ్బ కొట్టో లేకపోతే ఏదో ఒకటి అనో తిట్టో కొట్టో ఏదో ఒకటి చేస్తాం. సేమ్ అదే పని నాకు వార్నింగ్ అనమాట, నువ్వు అలా మాట్లాడకు, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే. కొంతమంది ఏంటంటే పని చేసినప్పుడు మా పెద్దమ్మాయి కానీ విజయ్ కానీ రేణు కానీ చేసిన పని ఇలాగ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తిని చేసిన పని కనిపించదు. నేను పైన వంటశాలలో వంట చేస్తూ ఉంటే మొత్తం ఇంట్లో ఆల్మోస్ట్ తను ఉండడం వల్ల అరే కిందకి వెళ్ళాలి, నేను ఇది చేయాలని ఉండదు. తన కాలేజ్ నుంచి వచ్చినా కూడా తనే చక్క పెట్టేస్తుంది, తనే చేస్తుంది. ఈ ఓన్లీ వంటశాలకు అది ఇంతకు ముందున్న మినియేచర్ ఒక ఛానల్ పెట్టాను, దానికైతే ఎంత హార్డ్ వర్క్ చేశారో పిల్లలు, వాళ్ళు అంత సపోర్ట్ చేయడం కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనమాట. లేకపోతే పిల్లలు సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. వాళ్ళకే మనం సేవలు చేస్తా అటు ఇటు తిరుగుతూ పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ చేయగలుగుతాం. పిల్లల సపోర్టు, హస్బెండ్ సపోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ మాత్రం ఉన్నాను. అంటే వంటశాల వద్దని ఫస్ట్ చెప్పారు, వద్దు అన్నారు, అసలు పెట్టనివ్వలేదన్నమాట. వద్దు చాలా ఇబ్బంది పడతాం, ఎందుకంటే చాలా బిజినెస్లు చేశానని చెప్పాను కదండి ఇంతకుముందు ఒక వీడియోలో. అలాగని చెప్పి మా చిన్నమ్మాయి నిజంగా నేను మెయిన్ సక్సెస్ అవ్వడానికి కారణం తనే అనమాట. ఎందుకంటే నాకు తెలియకుండా చేసే పనులన్నిటిని స్టాప్ నేను చేస్తాను కానీ నువ్వు వెళ్ళి పని చేయి, నువ్వు ఆ వీడియో తీసుకో ఫస్ట్. అస్సలు ఊరు కదా, ఆ వీడియో తీసి నేను పెట్టే వరకు వీడియో ఎన్ని రోజులు ఎందుకు పెట్టి అంటే ఇంకెలా అంటే ఒక టీచర్ స్కూల్కి రాకపోతే పిల్లలు ఎలా తిడితే నువ్వు ఎన్ని రోజులు హాలిడేస్ పెట్టావు అని. ఇక సేమ్ అదే, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఎంత భయపడతారు, అమ్మో నిన్న వెళ్ళలేదు ఈరోజు టీచర్ కొడుతుందని. సేమ్ మా అమ్మాయికి నేను అలా భయపడలేదు. మీరు కూడా మీ చిన్న అమ్మాయిలకు భయపడతారా? చిన్న అబ్బాయిలు కానీ నేనైతే భయపడతానండి కంపల్సరీ. కేక్ ఇందాక నుంచి వీళ్ళందరూ కేక్ చూస్తున్నారు అనమాట. ఏమని చెప్పాలి? హ్యాపీ వంటశాల 1 lakh సబ్స్క్రైబర్స్ వంటశాల అని చెప్పాలి. సిరి పట్టుకో, నీ చిన్నపిల్లల కేక్ కట్ చేస్తుంటే కదులుతుంది కదా. హ్యాపీ వంటశాల 1 lakh సబ్స్క్రైబర్స్. మనందరికీ వంటశాల ఫ్యామిలీ నుంచి హ్యాపీ ఫస్ట్ కస్టమర్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి పిస్తా కేక్ ఆనండి. నన్ను తర్వాత తిడతారేమో, మరి తిడతారేమో. నీకు ఫస్ట్
స్పూన్ తీసుకురా, స్పూన్ తీసుకొని పెట్టాలి. నేనేమ్మా ఇష్టం నాన్నగారు రండి హే రియాన్స్ కేక్ రియాన్స్ కేక్ 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 నా మేనల్లుడు ఆనలు కేక్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ కూడా బాగుంది. ఆ వీడియోలో ఎలానో పాపం వాళ్ళు ఊరిస్తావు. మరి నిజంగానే కేక్ బాగుందిరా, కేక్ బాగుందని అది బయట నుంచి తెచ్చింది బాగోకపోతే అంత పెద్ద టేస్ట్ లేదని చెప్తాం. బాగుంది. ఏయ్ అసలు అవును, మెయిన్ పునాదికి కేక్ పెట్టలేదండి బాబు. చూడు కేక్ అవసరం లేదు పునాది పెట్టాక. మెయిన్ పునాది అంటే పోదు. వంటశాల గ్రీన్ కలరు, ఇది కూడా గ్రీన్ కలర్ బాగానే తీసుకొచ్చారు. వంటశాల సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా మీరందరూ మా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్ 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 చెప్పినా బాయ్ బాయ్.